హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో శాతవాహనుల పరిపాలన యొక్క కాలము, వాళ్ళ యొక్క జన్మ సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క వంశనామము, జాతి, వర్ణం మొదలైన అంశాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుని గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మిగిలి ఉన్నటువంటి రాజుల గురించి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కనువుడు. కనువుడినే మరొక రకంగా ఏమంటామంటే కృష్ణుడు అంటాం. కృష్ణుడు లేదా కనువుడు. ఈయన శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుని యొక్క సోదరుడు. శ్రీముఖుని యొక్క కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి చిన్న బాలుడు కావడం వల్ల సామ్రాజ్య బాధ్యతలు, పరిపాలన బాధ్యతల్ని తన సోదరుడైనటువంటి కృష్ణుడు స్వీకరించడం అనేది జరిగింది. సోదరుడైన కృష్ణుడు ఇతను యొక్క గొప్పతనం ఏంది, ఇతని యొక్క ప్రత్యేకతలు ఏంది, శాతవాహన రాజుల్లో కృష్ణునికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏందని ఒకసారి మనం చూసినట్లయితే, శాతవాహనుల యొక్క సామ్రాజ్య పాలకులలో రెండవ వ్యక్తి మరియు ఇతను శ్రీముఖుని యొక్క తమ్ముడు. అలాగే ఇతను నాసికు మరియు కన్హేరి అనేటటువంటి గుహలను తవ్వించాడు. కృష్ణుడు నాసికు మరియు కన్వేరి గుహలను తవ్వించాడు. అంటే గుహలను నిర్మించడంలో, గుహలను తవ్వించేటటువంటి సంప్రదాయము ముఖ్యంగా మన ప్రాంతంలో, దక్షిణ భారతదేశం లేదా తెలంగాణ ప్రాంతంలో ఎవరి పరిపాలన కాలం నుంచి వచ్చిందంటే శాతవాహనుల పరిపాలన నుంచి వచ్చింది. శాతవాహనులలో ఎవరి నుంచి మొదలైంది? రెండవ పాలకుడైనటువంటి కృష్ణుడు లేదా కనువుని పరిపాలన నుంచి ఈ గుహలు నిర్మించడము, గుహలను తవ్వించడం జరిగింది. ఇతను తవ్వించినటువంటి గుహలు నాసిక్ మరియు కన్వేరి. అట్లనే భాగవత మతం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి భాగవత మతం దక్షిణ భారతదేశానికి, శాతవాహన సామ్రాజ్యంలోకి ఈ కృష్ణుని పరిపాలన కాలంలోనే రావడం జరిగింది. అంటే భాగవత మతం దక్షిణ భారతదేశంలో ఎవరి పరిపాలన కాలంలో ప్రవేశించింది అని మనం ప్రశ్న అడగొచ్చు. ఎవరి పరిపాలన కాలం? కనువుడు లేదా కృష్ణుని పరిపాలన కాలంలో దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం ప్రవేశించింది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? గుహలను తవ్వేటటువంటి దానికి ఇతని పాలనలోనే ప్రారంభమైంది. భాగవత మతం కూడా ఇతని కాలంలోనే దక్షిణ భారతదేశానికి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది భాగవత మతమును ప్రవేశపెట్టడం జరిగింది ఇతన్ని. తర్వాత ధర్మ మహామాత్యులు, బౌద్ధ మతము వీరి కాలంలో దక్షిణ భారతదేశంలో కొన్ని శాతవాహన పీరియడ్లో దక్షిణ భారతదేశానికి వచ్చిందని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఎందుకంటే బౌద్ధ మతం మౌర్యుల పరిపాలనలో, ముఖ్యంగా అశోకుని పరిపాలన కాలంలో చాలా అభివృద్ధి చెందింది. అశోకుడు బౌద్ధ మతాన్ని విస్తరించడం కోసం, ప్రచారం కోసం ధర్మ మహామాత్యులు అనేటటువంటి వారిని నియమించి, బౌద్ధ సన్యాసులను రక్షణ కోసం వారి అధికారులను నియమించి తన బౌద్ధ మతాన్ని నలుమూలల, భారతదేశం ఒకటే కాదు, జావా, సుమిత్ర, శ్రీలంక, టిబెట్, నేపాల్, చైనా ఈ ప్రాంతాలన్నిటికీ కూడా బౌద్ధ మతాన్ని విస్తరించడానికి కృషి చేసిన వ్యక్తి అశోకుడు అని మనం చెప్పుకుంటాం. ఈ అశోకుడు లేదా మౌర్యులకు సామంతులుగా ఉన్నటువంటి శాతవాహనులు కూడా బౌద్ధ మతాన్ని ఆదరించినట్టుగా మనం గత క్లాసులలో చెప్పుకున్నాం. ఇతని కాలానికి వచ్చేదానికి కృష్ణుడు బౌద్ధ మతం యొక్క సన్యాసులను సంరక్షణ కోసం, వాళ్ళ రక్షణ కోసం ధర్మ మహామాత్యులు అనేటటువంటి అధికారులను కూడా నియమించాడు. అంటే ఇక్కడ ఉత్తర భారతదేశంలో మొత్తానికి అశోకుడు ధర్మ మహామాత్యులను నియమిస్తే, దక్షిణ భారతదేశంలో శాతవాహన సామ్రాజ్యంలో ధర్మ మహామాత్యులని నియమించినటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు కృష్ణునిగా మనం చెప్పుకోవాలి. కృష్ణుడు అశోకునికి సన్నిహితంగా ఉన్నట్టుగా మనకు కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తుంది. అందుకే అశోకుని మాదిరిగానే ధర్మ మహామాత్యులని, బౌద్ధ సన్యాసుల సంరక్షణ కోసం ఈ అధికారులను నియమించడం జరిగింది కృష్ణుడు. అంటే ఇక్కడ ఇతని యొక్క ప్రత్యేకత ఏమనుకున్నాం మనం? ఇతను నాసిక్, కన్వేరి అనే గుహలను నిర్మించాడు. భాగవత మతం ఇతని పరిపాలన కాలంలోనే దక్షిణ భారతదేశానికి వచ్చింది. బౌద్ధ మత సన్యాసుల సంరక్షణ కోసం ధర్మ మహామాత్య అనేటటువంటి అధికారులను కూడా నియమించడం అనేది జరిగింది. ఎవరు అంటే కృష్ణుడు. అలాగనే కన్వేరి అనేటటువంటి శాసనాన్ని వేయించాడు కృష్ణుడు. ఏ శాసనాన్ని వేయించాడు? కన్వేరి శాసనాన్ని వేయించాడు. అంటే
శాతవాహన సామ్రాజ్యంలో శాసనాలు వేయించేటటువంటి పద్ధతిని, అంటే శాసనాలు తొలిసారిగా శాసనం వేయించినటువంటి వ్యక్తి కూడా కృష్ణునిగానే చెప్పుకోవాలి మనము. అంటే ఇతను గుహలను నిర్మించడం ఇతని నుంచి మొదలైంది, భాగవత మతం ఇతని నుంచి మొదలైంది, బౌద్ధ యొక్క సన్యాసుల కోసం రక్షణ కోసం ధర్మ మహామాత్య అనే అధికారులను కూడా నియమించాడు. అలాగే శాసనం కూడా వేయించాడు. కన్వేరి శాసనాన్ని వేయించింది ఎవరు? కృష్ణుడు. అంటే శాతవాహనులలో తొలిసారి శాసనం వేయించినటువంటి చక్రవర్తి ఎవరన్నప్పుడు ఈ కృష్ణుడు లేదా కనువుని మనం చెప్పుకోవాలి. అలాగే ఇగోండి కన్వేరి శాసనాన్ని వేయించాడు మొదటి వ్యక్తి ఎవరంటే శాతవాహనుల కృష్ణుడు. అలాగే ఇతని యొక్క సమకాలీన రాజులు ఎవరని చూస్తున్నట్లయితే ఇతని శాతవాహన సామ్రాజ్యంలో కృష్ణుడు పరిపాలన కాలంలో ఉత్తర భారతదేశంలో కానీ ఇతనికి సమకాలీనంగా ఉన్నటువంటి ముఖ్యమైన రాజులు ఎవరని మనం చూసినట్లయితే ఒక వ్యక్తి డెమిట్రియస్, మరొకరు మీనాండర్, మరొకరు పుష్యమిత్రుడు, మరొకరు కార్వేలు. ఈ డెమిట్రియస్ మరియు మీనాండర్ వీళ్ళిద్దరు కూడా ఇండో గ్రీకులు. ఎవరు? ఇండో గ్రీకులు. వీరితో పాటు పుష్యమిత్రుడు మరియు కార్వేలుడు ఈ నలుగురు కూడా కృష్ణునికి ఉన్నటువంటి సమకాలిక రాజుల్లో అత్యంత గొప్పవైన వాళ్ళు. డెమిట్రియస్, మీనాండర్, పుష్యమిత్రుడు, తర్వాత కార్వేలుడు ఈ నలుగురు వ్యక్తులు ఈ కృష్ణుని యొక్క సమకాలీనమైనటువంటి రాజులలో అత్యంత గొప్పవారు. ముఖ్యంగా ఈ డెమిట్రియస్ కానీ ఈ మీనాండర్ కానీ వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో బంగారు నాణాలని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే డెమిట్రియస్. ఈ ఇండో గ్రీక్ చక్రవర్తి అయినటువంటి డెమిట్రియస్ భారతదేశంలో బంగారు నాణాలని ప్రవేశపెట్టాడు. బంగారు నాణాలని పూర్తిగా స్వచ్ఛతగా ప్రవేశపెట్టిన ఇంకా విస్తరించినటువంటి వ్యక్తి ఎవరంటే మీనాండర్. అంటే వీళ్ళిద్దరు కూడా ఇండో గ్రీక్ రాజులే. వీళ్ళు ఎవరికి సమకాలికులు? మన శాతవాహన రెండవ రాజు అయినటువంటి శ్రీకృష్ణుడు లేదా కృష్ణుడు లేదా కనువునికి సమకాలికమైనటువంటి రాజులు. ఇది ఇతని యొక్క గొప్పతనం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతని కాలం ఓవరాల్ ఒకసారి ఐడియా చూసినట్లయితే శ్రీకృష్ణుని గురించి, కృష్ణుడు లేదా కనువుడు ఈయన శ్రీముఖుని యొక్క సోదరుడు. శ్రీముఖుని కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి బాలుడు కావడం వల్ల తన సోదరుడైనటువంటి కృష్ణుడు సామ్రాజ్యాన్ని పరిపాలన బాధ్యతల్ని తీసుకున్నాడు. ఈ కృష్ణుడు కాలంలో ప్రత్యేకత లేని కృష్ణుని యొక్క గొప్పతనం ఏంటంటే ఇతని పరిపాలన కాలంలోనే దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం రావడం జరిగింది. ఇతను నాసిక్ కన్వేరేటువంటి గుహలని నిర్మించి గుహలను తవ్వించడం అనేది జరిగింది. తర్వాత ఇతను కన్వేరి అనే ఒక శాసనాన్ని వేయించాడు. శాసనాలు వేయించినటువంటి శాతవాహన రాజులో మొదటి వ్యక్తిగా ఇతన్ని చెప్పొచ్చు. ఇతని పరిపాలన కాలంలోనే దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం అనేది వచ్చింది. ఇతను బౌద్ధ మత సన్యాసుల సంరక్షణ కోసం ధర్మ మహామాత్య అనేటటువంటి అధికారులను కూడా నియమించాడు. ఈ భాగవత మతం విషయం చూసినట్లయితే గుజరాత్ పరివాహ ప్రాంతంలో భారతదేశంలో గుజరాత్ పరివాహ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ భాగవత మతం ఉద్భవించింది. ఈ వాసుదేవుణ్ణి లేదా కృష్ణుణ్ణి పూజించేటటువంటి వారిని భాగవత మతీయులు అని చెప్తారు. ఈ దక్షిణ భారతదేశానికి మాత్రం కృష్ణుని పీరియడ్లో రావడం అనేది జరిగింది. దేశంలో పుష్యమిత్ర శుంగుడు పరిపాలన కాలంలో భాగవత మతము గుజరాత్ పరివాహ ప్రాంతంలో ఆవిర్భవించిందని మన చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ కాలంలో మాత్రం కృష్ణుని పీరియడ్లోనే మన దగ్గరికి రావడం అనేది జరిగింది. ఇతను వేయించినటువంటి శాసనం ఏందనుకున్నాం? కన్వేరి శాసనం. శాతవాహన పీరియడ్లో తొలి రాజు ఎవరు శాసనం వేయించింది? కృష్ణుడు. ఇతని యొక్క సమకాలికులు డెమిట్రియస్, ఇతను ఇండో గ్రీకు రాజు. ఈయన భారతదేశంలో తొలిసారిగా బంగారు నాణాలని ప్రవేశపెట్టాడు. తర్వాత మీనాండర్, ఈయన కూడా ఇండో గ్రీకు రాజే. ఈయన బంగారు నాణాలు పూర్తి స్వచ్ఛమైనటువంటి బంగారు నాణాలను ఈయన ప్రవేశపెట్టాడు. అంటే డెమిట్రియస్ ప్రవేశపెట్టేవాడిని ఇంకా విస్తరింప కూడా చేశాడు మీనాండర్. వీరితో పాటు పుష్యమిత్రుడు కూడా ఈయన యొక్క కృష్ణుని యొక్క సమకాలికుడు. అలాగే కారవేలుడు, కళింగని పరిపాలించినటువంటి కారవేలుడు కూడా కృష్ణునికి సమకాలీనమైనటువంటి రాజు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. కారవేలుడు వేయించినటువంటి అతిగుంప శాస్త్రము ఇతని గురించి మనము చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, వీరు ఈ కృష్ణుని యొక్క సమకాలీన రాజులు. ఇతను వేయించిన శాసనము,
ఇతను నియమించినటువంటి ధర్మ మహామాత్య అనే అధికారులు, ఇతని కాలంలో వచ్చినటువంటి మతము, ఇతను తవ్వించినటువంటి గుహలు, ఇతను శ్రీముఖుని యొక్క సోదరుడు. ఈ అంశాన్ని మనం కూలంకషంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటిది. నెక్స్ట్ కృష్ణుని తర్వాత నెక్స్ట్ మొదటి శాతకర్ణి. ఇప్పుడు ఎవరెవరి గురించి చెప్పుకుందాం? శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు, అతని సోదరుడైనటువంటి కృష్ణుడు. తదుపరి మొదటి శాతకర్ణి ఎవరు అన్నప్పుడు ఇతను శ్రీముఖుని యొక్క కుమారుడు. మనం గతంలో చెప్పుకున్నాం, శ్రీముఖుడు చేసినటువంటి దండయాత్ర రితికులపై దండయాత్ర చేసి రితిక మహారథి అయినటువంటి త్రైన కైరోని ఓడించి అతని కుమార్తె అయినటువంటి దేవి నాగానికని తన కుమారుడైన మొదటి శాతకర్ణికిచ్చి వివాహం జరిపించి వైవాహిక సంబంధాలకు శ్రీకారం చుట్టినాడు శ్రీముఖుడని గతంలో చెప్పుకున్నాం. ఆ మొదటి శాతకర్ణి ఇతను. మొదటి శాతకర్ణి శ్రీముఖుని యొక్క కుమారుడని మనకు అర్థమవుతుంది. దీంతో పాటు ఇతని యొక్క భార్య, శ్రీముఖుని యొక్క భార్య అయినటువంటి మొదటి శాతకర్ణి అయినటువంటి భార్య దేవి నాగానిక నానాగఢ్ శాసనాన్ని వేయించింది. ఈ మాట కూడా మనం చెప్పుకున్నాం. దేవి నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనాలలో చెప్పుకున్నాం. నానాగఢ్ శాసనం మొదటి శాతకర్ణి యొక్క విజయాలు, అతని యొక్క గొప్పతనాన్ని, అప్పుడున్నటువంటి పాలనా పరిస్థితుల గురించి వివరిస్తుందని మనం శాసనాలు చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. అంటే మొదటి శాతకర్ణి గురించి వివరించేటటువంటి మనకు పూర్తి సమాచారాన్ని అందించినటువంటిది అతి ముఖ్యమైన శాసనం ఏంటంటే దేవి నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనము. ఈ నానాగఢ్ శాసనంలో మనకు 6 వ్యక్తుల యొక్క ప్రస్తావన ఉంది. ఎవరు వాళ్ళన్నప్పుడు దేవి నాగానిక తన తండ్రి అయినటువంటి త్రైనకైరవ గురించి, మరియు సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుని గురించి, తర్వాత తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి గురించి, మరియు తన అయినటువంటి నాగానిక గురించి, తన కుమారులైనటువంటి వేదశ్రీ శాతకర్ణి మరియు శతశ్రీ శాతకర్ణి, ఈ 6 యొక్క ప్రస్తావన ఈ నానాగఢ్ శాసనంలో ఉన్నట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, దేవి నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనంలో మొదటి శాతకర్ణి గురించి క్లుప్తమైన సమాచారం మనకు లభించింది. ఈ నానాగఢ్ శాసనంలో 6 వ్యక్తుల ప్రస్తావన ఉంది. ఎవరెవరిది ఉంది? ఆ 6 ఎవరు అంటే, ఒకరు తన తండ్రి అయినటువంటి త్రైనకైరవ గురించి, రెండవది ఈ శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుని గురించి, మరియు తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి గురించి, తన గురించి అంటే దేవి నాగానిక గురించి, తన కుమారులైనటువంటి 2 కుమారుల గురించి, ఒకరు వేదశ్రీ శాతకర్ణి గురించి, మరొకరు శతశ్రీ శాతకర్ణి గురించి కూడా ఇందులో ఈ నానాగఢ్ శాసనంలో వివరించడం అనేది జరిగింది. దేవి నాగానిక వేయించినటువంటి ఈ శాసనంలో అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైంది? మొదటి శాతకర్ణి శ్రీముఖుని యొక్క కుమారుడు. ఇతని గురించి వివరించే శాసనం తన భార్య వేయించినటువంటి నానాగఢ్ శాసనము. ఇతను ఏంటంటే తొలిసారిగా తన వంశ నామాన్ని తన పేరులో జత చేసుకునేటటువంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఎట్లా? శాతవాహన శాతకర్ణి. ఈ శాత అనేది ఏంటంటే తన వంశనామం అన్నమాట. మొదటి శాతకర్ణి. గతంలో అంతకుముందు ఉన్నటువంటి శ్రీముఖునికి కానీ కృష్ణునికి కానీ ఇట్లా లేదన్నమాట. అంటే ఇతని నుంచి ఈ శాత అనేటటువంటి దాన్ని తన పేరులో జమ చేసుకోవడం అనేది జరిగింది మిగిలినటువంటి శాతవాహనుల రాజులు. అంటే ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత. కృష్ణునికి ఏం చేసినాం? భాగవత మతాన్ని తీసుకొచ్చిందని చెప్పినాం. అతను బౌద్ధ మతలకు ధర్మమాతలు నియమించినాడు. అతని యొక్క ప్రత్యేకతలు అవి. ఇక్కడ ఈ శాతకర్ణి విషయానికి వచ్చేవరకే ఇతను శాత అనేటటువంటి తన వంశనామాన్ని తన పేరుతో జత చేసుకున్నాడు. ఇక్కడ నుంచి మిగిలినటువంటి రాజులందరూ కూడా దీన్ని ఫాలో అవ్వడం అనేది జరిగింది. శ్రీముఖుని విషయానికి వస్తే వైవాహిక సంబంధాలకు శ్రీకారం చుట్టాడు. అతను ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నారు శాతవాహనుల యొక్క రాజులు. ఇక ఇతనికి నానాగఢ్ శాసనంలో మొదటి శాతకర్ణి గురించి పూర్తిగా వివరించిన శాసనం ఏమని చెప్పుకున్నాం మనం? నానాగఢ్ శాసనం. ఎవరు వేయించారు? అతని యొక్క భార్య అయినటువంటి దేవి నాగానిక వేయించింది. అక్కడ ఈ శాసనంలో
ఇతని గురించి ఇతనికి ఉన్నటువంటి బిరుదులను ఏమేమి ఆ శాసనం ద్వారా తెలిపిందంటే, ఒకటి ఏకశూర. ఇతనికి నానాగఢ్ శాసనంలో మొదటి శాతకర్ణికి వచ్చినటువంటి బిరుదులు ఏమున్నాయంటే ఏకవీర, శూర, దక్షిణ పదాపతి, అప్రతిహత చక్ర అనేటటువంటి బిరుదులు ఈ నానాగఢ్ శాసనంలో బయలుపడినాయి. అంటే మొదటి శాతకర్ణికి నానాగఢ్ శాసనంలో ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే తెలియజేసినవి ఏంటంటే ఏకవీర, శూర, దక్షిణ పదాపతి, అప్రతిహత చక్ర అనేటటువంటి ఈ బిరుదులు మొదటి శాతకర్ణికి ఉన్నట్లుగా మనకి ఎక్కడ లభించినాయి? నానాగఢ్ శాస్త్రంలో లభించినాయి. అలాగనే దీంతో పాటు పురాణాలల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది శాతవాహనుల గురించి ముఖ్యంగా అత్యంత మెయిన్గా తెలియజేసినటువంటి 5 పురాణాలు తెలియజేస్తాను. అందులో అత్యంత ముఖ్యమైనది మత్స్య పురాణం. ఇక్కడ మొదటి శాతకర్ణికి ఏ బిరుదు ఉన్నట్టుగా తెలియజేస్తుందంటే మల్లకర్ణి అనేటటువంటి బిరుదు పురాణాలలో ఉంది. ఒకవేళ పురాణాలలో మొదటి శాతకర్ణికి గుర్తించినటువంటి పురాణాల ద్వారా మొదటి శాతకర్ణికి ఏ బిరుదు గుర్తించబడిందంటే మల్లకర్ణి అని చెప్పాలి. ఒకవేళ పురాణాలలో ఏ పురాణం అంటే మాత్రం మత్స్య పురాణంలో అని గుర్తుపెట్టుకోవాలి మనం. మత్స్య పురాణంలో ఏ బిరుదు ఉంది? ఇది మల్లకర్ణి అనే బిరుదు ఉంది. ఈ ఏకవీర, శూర, దక్షిణాధిపతి, దక్షిణ పదాపతి, అప్రతిహత చక్ర అనేటటువంటి ఈ 4 బిరుదులు మాత్రం నానాగఢ్ శాసనంలో గుర్తించడం అనేది జరిగింది. అంటే నానాగఢ్ శాసనంలో మొదటి శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదులు 4: ఏకవీర, శూర, దక్షిణ పదాపతి, అప్రతిహత చక్ర. అదే పురాణాలలో మత్స్య పురాణంలో ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే మత్స్య పురాణం ప్రకారంగా మల్లకర్ణి అనేటటువంటి బిరుదు ఉన్నది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అందుకే నొక్కి చెప్తున్నాం, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నానాగఢ్ శాసనం ప్రకారంగా ఇతని సమాచారం అంతా నానాగఢ్ శాసనంలో ఎక్కువ లభించింది కాబట్టి నానాగఢ్ శాసనం ప్రకారంగా ఇతను 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగము చేసినట్టుగా మనకు నానాగఢ్ శాసనం ద్వారా తెలుస్తుంది. మొదటి శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగము, 20 వరకు ఇతరతర క్రతువులను నిర్వహించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? యాగాలకు శ్రీకారం చుట్టినటువంటి శాతవాహన చక్రవర్తి అన్నా కూడా మొదటి శాతకర్ణినే చెప్పాలి. ఎందుకు? అంతకంటే ముందున్నటువంటి శ్రీముఖుడు కానీ కృష్ణుడు కానీ అవి చేయలే. అశ్వమేధ యాగం చేసిన మొదటి చక్రవర్తి శాతవాహనులన్నా మొదటి శాతకర్ణి. అలాగనే రాజసూయ యాగం చేసిందన్నా కూడా ఇతనే. ఎన్ని అశ్వమేధ యాగాలు నిర్వహించాడు? 2. ఎన్ని రాజసూయ యాగాలు నిర్వహించాడు? 1. ఇది ఎట్లా తెలుస్తుంది మనకు? అతని భార్య అయినటువంటి దేవి నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనం ద్వారా ఈ అంశం మనకు బయలుపడింది. దాంతోపాటు గత క్లాసులలో మనము నాణాల గురించి చెప్పుకున్నాము. మొదటి శాతకర్ణి ఏనుగు మరియు ఉజ్జయిని గుర్తుతో తన నాణాలను ముద్రించాడని చెప్పుకున్నాం. ఇది కూడా మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇతను ఏనుగు ఉజ్జయిని గుర్తుతో నాణాలు ముద్రించాడు. నాణాలు ఒక క్రమ పద్ధతిలో ముద్రించడం జరిగింది అన్నట్టు ఇతని యొక్క ప్రత్యేకతను. అలాగనే ఇతను 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగము, ఒక చిన్న క్రతువులు 20 వరకు ఇతను నిర్వహించినట్టుగా మనకు నానాగఢ్ శాసనం ద్వారా తెలుస్తుంది. ఇతని యొక్క సమకాలికులు కూడా కృష్ణుని సమకాలికులు యాజ్టీజ్గా ఇతని సమకాలికులు ఒకరే. ఇతని యొక్క చిన్నాయన అయినటువంటి కృష్ణుడు లేదా కనువుని దగ్గర ఉన్నటువంటి సమకాలికులు 4 చెప్పుకున్నాంగా మనం. అక్కడ ఎవరెవరు చెప్పుకున్నాం? డెమిట్రియస్, మినాండర్, తర్వాత పుష్యమిత్ర శుంగుడు, తర్వాత కారవేలుడు అన్నాం. ఈ 4 ఇతనికి కూడా సమకాలికులే. అంటే మనకి ఇక్కడ ఏంది? మొదటి శాతకర్ణికి సమకాలికులైనటువంటి గొప్ప రాజులు ఇద్దరు సమకాలికులు ఎవరంటే డెమిట్రియస్, మీనాండర్, తర్వాత పుష్యమిత్ర శుంగుడు, తర్వాత కారవేలుడు. ఈ 4 కృష్ణునికి సమకాలికులు మరియు మొదటి శాతకర్ణికి కూడా సమకాలీనమైనటువంటి రాజులు. ఇది ఈ మొదటి శాతకర్ణి గురించి. ఇతను ఇంకొక అంశం ఏంటంటే ఇతని యొక్క గొప్పతనంలో ఒకటి ఏంటంటే మొదటి శాతకర్ణి బ్రాహ్మణులకు గోవులని కానీ గుర్రాలని కానీ ఏనుగులను కానీ భూదానాలు అంటే గ్రామాలను దానం చేయడం కానీ ప్రారంభించినాడు. అంటే మొదటి శాతకర్ణి కాలంలోనే ఈ భూదానాలు
భూమిని బ్రాహ్మణులకు దానం చేయడము అనేటటువంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఎవరంటే మొదటి శాతకర్ణి. మళ్ళొకసారి క్లియర్గా ఒక 2 అంశాలు చెప్తానండి. మొదటి శాతకర్ణి అనగా మనకు గుర్తుకు రావాల్సింది శ్రీముఖుని యొక్క కుమారుడు. ఇతని భార్య అయినటువంటి దేవి నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనం ద్వారా ఈ మొదటి శాతకర్ణి గురించి మనకు సమాచారం ఎక్కువగా లభించింది. ఈ నానాగఢ్ శాసనం ప్రకారంగా ఇతనికి ఏకవీర, సూర, దక్షిణ పదాపతి, అప్రతిహత చక్ర అనేటటువంటి బిరుదులు ఉన్నాయి. పురాణాల ప్రకారంగా లేదా ముఖ్యంగా మత్స్య పురాణం ప్రకారంగా ఇతనికి మల్లకర్ణి అనేటటువంటి బిరుదు ఉన్నది. ఇతను ఏనుగు మరియు ఉజ్జయిని చిహ్నాలతోటి నాణాలను ముద్రించినాడు. ఇతను బ్రాహ్మణులకు భూదానాలు, గోవుదానాలు, గుర్రములు, ఏనుగులు దానం చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి యొక్క సమకాలీన రాజులే కృష్ణుని యొక్క సమకాలీన రాజులు ఒక్కరే. ఎవరు వారు? డెమిట్రియస్, మినాండర్, తర్వాత పుష్యమిత్ర శృంగుడు, తర్వాత కారవేలుడు. అంటే ఈ కృష్ణుడికి ఉన్నటువంటి సమకాలికులే మొదటి శాతకర్ణి కూడా అలాగనే వారే సమకాలిక రాజులుగా కొనసాగినారు. ఇతను మనం ఇక్కడ ఇంకొక అంశాన్ని ఏం గుర్తుపెట్టుకోవాలి, నానాగఢ్ శాసనంలో ఎందరి ప్రస్తావన ఉన్నది అన్నప్పుడు 6 వ్యక్తుల ప్రస్తావన ఉంది అని చెప్పుకున్నాం. 6 ఎవరు? దేవి నాగానిక వేయించింది కాబట్టి అతని యొక్క తండ్రి అయినటువంటి త్రైనకైరో, తర్వాత శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు, తర్వాత తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి గురించి, తర్వాత తన గురించి దేవి నాగానిక గురించి, దేవి నాగానికకు మొదటి శాతకర్ణికి జన్మించినటువంటి కుమారులు 2, వారిద్దరి గురించి. ఎవరు వాళ్ళు? వేదశ్రీ శాతకర్ణి మరియు శతశ్రీ శాతకర్ణి. వీరి యొక్క ప్రస్తావన కూడా ఇక్కడ ఉంది. అలాగే ఇతని సమకాలికులైనటువంటి కారవేలుడు మనం శాసనాలలో చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. కారవేలుడు అతిగుంప శాసనాన్ని వేయించిందని చెప్పుకున్నాం. అతిగుంప శాసనం ప్రకారంగా కారవేలుడు మొదటి శాతకర్ణి చిత్తుగా ఓడించినాడని ఆ అతిగుంప శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కారవేలుడు ఓడించడం కాకుండా పితుండా నగరాన్ని తన గాడిదలతో తొక్కించినట్టుగా మూసికా నగరంగా ఇతను మనకు అతిగుంప శాసనం ద్వారా తెలిసిందని శాసనాలు చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. అంటే ఇతను ఎవరి చేత ఓడించబడినాడు? కారవేలుని చేత. కళింగ రాజైనటువంటి కారవేలుని చేతిలో ఓడిపోవడం జరిగింది మొదటి శాతకర్ణి. దేని ద్వారా తెలిసింది మనకు? కారవేలుడు వేయించినటువంటి అతిగుంప శాసనం ద్వారా ఈ అంశం మనకు తెలవడం అనేది జరిగింది. ఇది మొదటి శాతకర్ణి గురించి. మిగిలిన వారి గురించి చూద్దాం. మొదటి శాతకర్ణి తర్వాత అతని కుమారుడు అయినటువంటి వేదశ్రీ శాతకర్ణి. ఇలాగనే చెప్పుకున్నాం. నానాగఢ్ శాసనంలో తెలియజేసినటువంటి 6 వ్యక్తుల ప్రస్తావనలో వేదశ్రీ శాతకర్ణి కూడా ఒకరు. ఇప్పటిదాకా మనం వేదశ్రీ శాతకర్ణి, శతశ్రీ శాతకర్ణి అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఈ వేదశ్రీ శాతకర్ణి తన తండ్రి అనంతరం రాజ్యానికి వచ్చినాడు. కానీ ఇతను అంత సమర్థవంతమైన వ్యక్తి కాదు. ఇతని మొదటి శాతకర్ణిని ఓడించినటువంటి కారవేలును మీదికి వేదశ్రీ శాతకర్ణి దండయాత్ర చేస్తాడు. కానీ కారవేలుడు మొదటి శాతకర్ణిని ఏ విధంగానైతే ఓడించాడో ఇతన్ని కూడా అదే విధంగా ఓడించి అంతం చేయడం అనేది జరుగుతుంది వేదశ్రీ శాతకర్ణిని. అంటే వేదశ్రీ శాతకర్ణి తన తండ్రిని హతమార్చినటువంటి వ్యక్తి మీదకి దండయాత్ర చేసినాడు. కానీ ఇతను కూడా విఫలమైనాడు. కారవేలుని చేతిలో పూర్తిగా ధ్వంసం కాబడినాడు. ఎవరంటే వేదశ్రీ శాతకర్ణి. ఇతను కారవేలుని చేతిలో ఓడి బట్టిపోల్ అనే ఒక నగరాన్ని కూడా కోల్పోయినట్టు మనకు ఆధారాల బట్టి తెలుస్తుంది. అంటే మనకు 2 పాయింట్లు వేదశ్రీ శాతకర్ణి గురించి. ఇతను మొదటి శాతకర్ణి యొక్క కుమారుడు. తన తండ్రిని ఓడించి హతం చేసినటువంటి కారవేలుని పైకి దండయాత్ర చేసినాడు. కానీ ఇతన్ని కూడా కారవేలుడు ఓడించి అంతం చేయడం అనేది జరిగింది. దీంతో వేదశ్రీ శాతకర్ణి బట్టిపోల్ అనే నగరాన్ని కూడా శాతవాహన సామ్రాజ్యం నుంచి కోల్పోవడం అనేది జరిగింది. ఇది ఇతనికి సంబంధించినటువంటి ఓన్లీ ఒక 2 పాయింట్స్ మాత్రమే ఐడియా పెట్టుకోండి. తదుపరి ఇతను నెక్స్ట్ గొప్ప వ్యక్తి ఎవరంటే 2వ శాతకర్ణి. ఇతని గురించి మనం ఇప్పటికీ చాలాసార్లు నేను చెప్పాను.
ప్రారంభంలో కూడా చెప్పాను, ఇంట్రడక్షన్ పార్ట్లో కూడా. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులలో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి అయితే, ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు రెండవ శాతకర్ణి అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అంటే రెండవ శాతకర్ణి శాతవాహన రాజులలో 6వ వాడు, ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి రెండవ శాతకర్ణి. ఇతను దాదాపుగా 56 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఎన్ని సంవత్సరాలు? 56 సంవత్సరాలు పరిపాలన చేసినాడు రెండవ శాతకర్ణి. ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరన్నప్పుడు ఏం చెప్పుకోవాలి మనం? రెండవ శాతకర్ణిని చెప్పుకోవాలి. ఇతను దాదాపు ఎన్ని సంవత్సరాలు అన్నాం? 56 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఇతను కాలంలో శకులు ఇతని కంటే ముందు, అంటే శ్రీముఖుని కాలంలో కానీ, మొదటి శాతకర్ణి కాలంలో కానీ, కృష్ణుని కాలంలో కానీ, ఈ గత పాలకుల కాలంలో శకులు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు శాతవాహనులతో. కానీ తొలిసారిగా రెండవ శాతకర్ణి కాలం నుంచి శకులతోటి వైరం ఏర్పడింది. అంటే శకులకు శాతవాహనుల మధ్యన సంఘర్షణలు జరగడం అనేది ప్రారంభమైంది రెండవ శాతకర్ణి కాలం నుంచి. రెండవ శాతకర్ణి మరొకటి దక్షిణ తోరణాన్ని, సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించినాడు రెండవ శాతకర్ణి. రెండవ శాతకర్ణి కాలంలో ఘర్షణలు ఎవరెవరి మధ్యన మొదలైనాయి? శకులకు శాతవాహనులకు మధ్యన ఘర్షణ వాతావరణం. అంటే తరచుగా వీరిద్దరి మధ్య దండయాత్రలు, వారొకసారి ఇలా ఘర్షణ వాతావరణం ఏర్పడింది రెండవ శాతకర్ణి కాలంలోనే. తర్వాత రెండవ శాతకర్ణి సాంచి స్తూపం ఉంది కదండి, సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ శాతకర్ణి. రెండవ శాతకర్ణి శాతవాహన రాజుల్లో ఎక్కువ కాలం పరిపాలించినాడు, దాదాపుగా 56 సంవత్సరాలు. ఇతని పరిపాలన కాలంలోనే శకులతోటి వైరం ఏర్పడింది. తదుపరి సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని కూడా నిర్మించినాడు. ఉత్తర భారతదేశంపై తొలిసారిగా దండయాత్ర చేసి విజయం సాధించినటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు కూడా రెండవ శాతకర్ణిగానే చెప్పుకోవాలి. శాతవాహన రాజులలో ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేసి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ శాతకర్ణి. మగధ రాజధాని అయినటువంటి పాటలీపుత్ర నగరాన్ని కూడా రెండవ శాతకర్ణి జయించాడు. మగధ రాజధాని అయినటువంటి పాటలీపుత్ర నగరాన్ని కూడా ఏం చేశాడు? మగధ రాజధాని అయినటువంటి పాటలీపుత్రాన్ని జయించాడు. అలాగనే శుంగులతో పోరాటం చేసి శుంగులతోటి పోరాటం చేసి విజయాన్ని సాధించి శుంగుల రాజధాని అయినటువంటి విదిశను కూడా జయించాడు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసిన తొలి రాజు అన్నప్పుడు రెండవ శాతకర్ణి. మగధ జయించి మగధ రాజధాని అయినటువంటి పాటలీపుత్రాన్ని కూడా వశపరుచుకున్నాడు. అంటే రాజ్య విస్తరణ అక్కడి వరకు చేశాడు. అలాగనే శుంగులతోటి పోరాటం చేసి శుంగుల రాజధాని అయినటువంటి విదిశ అనేది శుంగులకు రెండవ రాజధాని. ఆ తన రాజధాని అయినటువంటి విదిశను కూడా జయించినాడు. ఎవరంటే రెండవ శాతకర్ణి. ఈ శుంగుల మీద పుష్యమిత్ర శుంగుని పోరాడి శుంగులపై విజయాన్ని సాధించి విదిశను జయించాడనేది మనకు ఈ గార్గి సంహిత ద్వారా తెలుస్తుంది. దేని ద్వారా తెలుస్తుంది? గార్గి సంహిత ఇంపార్టెంట్ అండి మనకి ఇది. గార్గి సంహిత ద్వారా, ఈ గ్రంథం ద్వారా, గార్గి సంహిత అనే ఈ గ్రంథం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే శుంగులతో పోరాడినటువంటి రెండవ శాతకర్ణి విజయాన్ని సాధించి వారి యొక్క రాజధాని అయినటువంటి విదిశను కూడా ఆక్రమించుకున్నాడు అనే విషయం మనకు గార్గి సంహిత అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఈ గార్గి సంహిత అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఇది పూర్తిగా హిందూ మతానికి సంబంధించినటువంటి మత గ్రంథం. ఒక రకంగా హిందూ మతానికి సంబంధించినటువంటి గ్రంథం. ఇది సంస్కృత భాషలో ఉంది. ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో ఉంది. హిందూ మత గ్రంథం అన్నట్టు ఒక రకంగా. ఈ గార్గి సంహిత రాసింది ఎవరంటే గార్గా అనేటటువంటి ఒక పండితుడు దీన్ని రాసినట్టు ఇతనికి ఆపాదించడం అనేది జరుగుతుంది. గార్గా అనే ఒక పండితుని చేత రాయబడింది అని చెప్తారు. ఇదేంటి? పూర్తిగా
హిందూ మత గ్రంథం. ఇంకో మాట ఏం చెప్తారంటే ఈ గార్గ అనేటటువంటి వ్యక్తి శ్రీకృష్ణుని యొక్క వంశానికి చెందినవాడుగా చెప్తారు. కృష్ణుని వంశానికి చెందినటువంటి వ్యక్తి గార్గ. ఇతని చేత రచించబడింది గార్గి సంహిత. ఈ గార్గి సంహిత ప్రకారంగా 2వ శాతకర్ణి శుంగులతోటి పోరాటం చేసి వారిపై విజయాన్ని సాధించి వారి రాజధాని నగరమైనటువంటి విదిశను ఆక్రమించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది రెండవ శాతకర్ణి యొక్క గొప్పతనం. ఇక 2వ శాతకర్ణి ఇంకా శకులను కూడా ఓడించాడు. మనం చెప్పాం శకులకు శాతవాహనుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఎప్పుడంటే 2వ శాతకర్ణి పాలనలోనే. కాబట్టి 2వ శాతకర్ణి శకులతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది, శకులను ఓడించడం అనేది జరిగింది. అలాగే శుంగులను కూడా ఓడించాడు. మగధ రాజధాని పాటలిపుత్రాన్ని ఆక్రమించాడు. తర్వాత విదిశను కూడా ఆక్రమించడం అనేది జరిగింది. ఉత్తర భారతదేశం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి తొలి శాతవాహన చక్రవర్తి ఎవరన్నప్పుడు 2వ శాతకర్ణిని మనం చెప్పుకోవాలి. ఈ శుంగులపై విజయాన్ని సాధించి విదిశను ఆక్రమించినట్టు మనకు గార్గి సంహిత అనేటటువంటి గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఈ గార్గి సంహితను ఎవరు రాశారంటే గార్గ అనేటటువంటి ఒక పండితుడు రాసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ గార్గ అనేటటువంటి వ్యక్తి శ్రీకృష్ణుని వంశానికి చెందినవాడిగా మనకు చెప్తున్నారు. ఇది దీని 2వ శాతకర్ణి యొక్క ప్రస్తావన. 2వ శాతకర్ణిలో ఒకడు వశిష్ఠ ఆనందుడు అనేటటువంటి ఆస్థాన కళాకారుడు 2వ శాతకర్ణి యొక్క సామ్రాజ్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, 2వ శాతకర్ణి యొక్క ఆస్థాన కళాకారుడు వశిష్ఠ ఆనందుడు. ఇతను శుంగులపై విజయాన్ని సాధించాడు, శకులపై విజయాన్ని సాధించాడు. ఉత్తర భారతదేశంలో దండయాత్ర చేసి విజయం సాధించిన తొలి శాతవాహన చక్రవర్తి. పాటలిపుత్రాన్ని జయించాడు, విదిశను కూడా జయించాడు. ఇది 2వ శాతకర్ణి యొక్క విశేషము. 2వ శాతకర్ణి శాతవాహన రాజులలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు.